బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది బిజీగా. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమైనటువంటి చంద్రబాబు తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం, పెండింగ్ నిధులు, పలు కీలక ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. ప్రధానంగా రాజధాని డెవలప్మెంట్, అమరావతి, విశాఖకు మెట్రో ప్రతిపాదన, అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించినట్లుగా సమాచారం. వీటితో పాటు పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కూడా ప్రధానితో చంద్రబాబు మంతనాలు జరిపినట్లు సమాచారం. ప్రధాని మోడీతో భేటీకి ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కుమారస్వామి, అశ్విని వైష్ణవ్తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జేడీఎస్ ముఖ్య నేత కుమారస్వామి, ఇతర నేతలు హాజరయ్యారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్లో రేగిన దుమారం సహా పలు రాజకీయ విషయాలపై ఎన్డీఏ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వాజ్పేయి శత జయంతి వేళ సుపరిపాలన అంశంపై కూడా నేతలు సమాలోచనలు జరిపారని సమాచారం. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపిన నేపథ్యంలో దానిపై చర్చించారు. ఎన్డీఏ భేటీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైల్వే జోన్ సహా రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలపై ఇవన్నీ కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా అందరినీ కలుస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి విషయాలు చర్చకు వచ్చాయి? బాబు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో బిజీగా పర్యటన పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఎన్డీఏ సమావేశంలో దేశ అభివృద్ధి, దేశ ప్రగతి గురించి అవసరమైన ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో మౌలిక వసతుల మీద కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. 5:30 నుంచి దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమైన ఈ తరుణంలో రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనులు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆగిన అభివృద్ధి పనుల మీద పూర్తిగా సమాచారం, నివేదికతో పూర్తిగా అందించారు ప్రధాని నరేంద్ర మోదీకి. పూర్తిగా గడిచిన పరిస్థితులు, ఇప్పుడు జరగాల్సిన పరిస్థితుల మీద పూర్తిగా చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ జరగబోయే ఈ 4 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తుంది. మిగతా సంవత్సరాలు ఎన్నికల సమయానికి ముందే పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో, ఈ ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవడానికి కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా కేంద్రం ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనుల విషయంలో పూర్తిగా సహాయం దక్కాలంటే ఇప్పటికే గత బడ్జెట్ లో ఇచ్చిన ప్రతిపాదనలు ఏవైతుందో అందుకు సంబంధించిన నిధులు విడుదల చేయటం సహకరించాలనేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో తెలిపారు. దీంతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ముందుగా చర్చించారు. కేంద్ర మంత్రుల్లో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అదేవిధంగా విశాఖ పోర్టు వ్యవహార విషయంలో కూడా పూర్తిగా చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో అమరావతి ప్రాజెక్టు పూర్తి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానికి పూర్తి అవ్వాలి. పూర్తి అవడానికి కావాల్సిన నిధులు, ప్రతిపాదించిన నిధులు నెక్స్ట్ ఫిబ్రవరిలో, ఏదైతే 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ఉందో ఈ కేంద్ర బడ్జెట్ లో కూడా గతంలో కన్నా అధికంగా బడ్జెట్ ప్రతిపాదించాలి. అదేవిధంగా గతంలో పెట్టిన బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అవ్వాల్సిన ఫండ్ కూడా రిలీజ్ చేయాలి అనే అంశాల మీద పూర్తిగా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయింపుపై మీదే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టు కావాల్సిన నిధులు కేటాయింపు విషయంలో ప్రధానమంత్రిని కూడా అడిగినట్టు తెలుస్తుంది. రావణబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.